బిజీగా ఉన్నప్పుడు లేదా కొంచెం టైం తక్కువున్నప్పుడు స్టవ్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా, పులుసు ఎక్కువగా అలా అని పల్చగా కాకుండా చిక్కటి గ్రేవీ ఉండేలాగా కావాలి అంటే ఈ చేపల పులుసు రెసిపీ ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా మిగతా వాటి విషయానికొస్తే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు ఇది సింపుల్‌గా, ఈజీగా చేసే ప్రాసెస్ కాబట్టి ఆల్రెడీ ఇంట్లో రెడీగా ఉండి మసాలా పొడులుంటాయి కదా! వాటినే వాడుతున్నాం. ఇంకా ఫిష్ విషయానికొస్తే ఇక్కడ నేను కొర్రమీను ఫిష్ తీసుకున్నాను. ఇది క్లీన్ చేసిన తర్వాత ముప్పావు కేజీ వచ్చింది. ఫిష్ పులుసుకి ఎప్పుడైనా 1 ఇంచ్ సైజ్ పీసెస్ ఉంటే బావుంటుంది. ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవేసి, అలాగే పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు ఎంత పడుతుందో అందాజాగా ఇప్పుడే వేసేసుకోండి. ఏమైనా తక్కువ అనిపిస్తే గనక లాస్ట్‌లో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కాశ్మీరీ కారం, మిరియాల పొడి, మెంతి పొడి, సోంపు పొడి, కసూరి మేతి, కరివేపాకు, అలాగే 1/3 కప్ వరకు ఆయిల్ కూడా వేసుకొని, ముక్కలన్నిటికి పట్టేలాగా కలుపుకొని ఒక 5-10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. ఈలోగా ఇందాక నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి దాన్ని డైల్యూట్ చేసి మొత్తం 2 కప్పుల వరకు రసం వచ్చేలాగా చూసుకొని, ముక్కల మీద పోసి ముక్కలన్నీ మునిగేలాగా చూసుకొని, ముక్కలన్నింటిని కడాయిలో ఫ్లాట్‌గా అరేంజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టడమే. ఈ పులుసుకి కావాల్సినవన్నీ ముందే వేసేస్తున్నాం గాబట్టి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఎక్కువ కష్టపడకుండా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటే సరిపోతుంది. కడాయిని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్‌లో ఒక 5-10 నిమిషాలు పెట్టిన తర్వాత ఇలా ఉడుకు పట్టడం మొదలవుతుంది. ఉడుకు పట్టడం మొదలైన తర్వాత మూత పెట్టేసి అదే మీడియం ఫ్లేమ్‌లో ఒక పావుగంట పాటు వదిలేయండి. పావుగంట తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్‌లో గరిటె పెట్టకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైట్‌గా ఊపుతూ ముక్కలన్నీ కదిలి అడుగు పట్టకుండా ఉండేలాగా చూసుకొని, మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక పావుగంట పాటు అలా వదిలేయండి. మళ్ళీ పావుగంట తర్వాత మూత తీసి చూస్తే నీరింకిపోతూ నూనె మొత్తం సెపరేట్ అవ్వడం కనిపిస్తుంది. మళ్ళీ ఇందాకట్లాగానే గరిటె వాడకుండా ముక్కలన్నీ కలిసేలాగా ఒకసారి తిప్పి స్టవ్ మీద పెట్టేసి, ఇప్పుడు మూత పెట్టకుండా అదే లో ఫ్లేమ్‌లో ఒక 5-10 నిమిషాలు వదిలేసారంటే గ్రేవీ ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే.